అసలు ప్రస్తుతం సమాజంలో మానవ సంబంధాల మధ్య ఏం జరుగుతుందో ఎవరికీ అంతుపట్టడం లేదు. తన ప్రేమను ఒప్పుకోలేదన్న కారణంతో పోకిరిగాళ్లు అమ్మాయిలపై దాడులు ఓవైపు, కులాంతర వివాహాలు చేసుకున్నారన్న కారణంతో హత్యలు మరోవైపు. ఇవి చాలా అన్నట్లు వివాహేతర సంబంధాల కారణంగా తమ భాగస్వామిని హత్య చేస్తున్న ఘటనలను నిత్యం చూస్తూనే ఉంటాం. ఇక కొత్తగా ప్రియుడితో కలిసి భార్యే భర్తను కిరాతకంగా హత్య చేస్తున్న లేదా చేయిస్తున్న ఘటనలు ఈ మధ్యన ఎక్కువయ్యాయి. ఇక తాజాగా కాళ్లపారాని ఆరకముందే హనీమూన్ పేరుతో వేరే రాష్ట్రానికి తీసుకెళ్లి భర్తను చంపించింది ఓ మహిళ. ఇటీవల దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. అచ్చం ఇలాగే తెలంగాణలో కూడా ప్రియుడితో కలిసి భర్తను మట్టుబెట్టింది ఓ కిలేడి. మరో ఘటనలో 16 ఏండ్ల బాలిక ప్రియుడితో కలిసి తల్లిని చంపింది. ఇలాంటి ఘటనలు సామాన్య ప్రజలను భయోందనలకు గురిచేస్తున్నాయి. ఇక తాజాగా యూపీలో మరో మహిళ మొదటి రాత్రే భర్తను చంపేస్తానని హెచ్చరించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న ఓ యువతి ఫస్ట్ నైట్ రోజు గదిలోకి కత్తి తీసుకెళ్లి టచ్ చేస్తే చంపేస్తానంటూ భర్తను బెదిరించింది. తనకు వేరే ప్రియుడు ఉన్నాడని, ఈ విషయం బయటకు చెబితే తప్పుడు కేసు పెట్టి కోర్టుకి ఈడుస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. యూపీలోని ప్రయాగ్రాజ్కు చెందిన నిషాద్ అనే వ్యక్తికి కొన్నాళ్ల క్రితం సితారా అనే యువతతో వివాహమైంది. పెళ్లి సమయంలో సంతోషంగానే ఉన్న వధువు ఫస్ట్ నైట్ రోజు కాస్త వైల్డ్ గా బిహేవ్ చేసింది. గదిలోకి పాల గ్లాస్ తో పాటు కత్తి కూడా తీసుకొచ్చి నన్ను తాకితే 35 ముక్కలు చేస్తా అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఆమె చెబుతున్నది విని అయోమయానికి గురైన నిషాద్ ఏంటని అడిగేలోపే తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, అమన్ అని మరో వ్యక్తిని ప్రేమిస్తున్నానని చెప్పింది సితార్. ఈ విషయం ఎవరికీ తెలియదని, ఎవరికైనా చెబితే తప్పుడు కేసు పెడతానంటూ బెదిరించింది. ఈ మేటర్ని అంత ఈజీగా డైజెస్ట్ చేసుకోలేని నిషాద్ పేరెంట్స్ తో డిస్కస్ చేసి ఆ తర్వాతి రోజు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టాడు. ఉన్న విషయం చెప్పి ఇదీ పరిస్థితి అని వివరించాడు. పెళ్లయ్యాక కేదార్నాథ్ యాత్రకు తీసుకెళ్లమని అడిగిందని, అయితే రాజా రఘువంశీ హత్య గుర్తొచ్చి ఆగిపోయానని చెప్పాడు. ఆ గ్రామ పెద్దలు కూడా జరగబోయే దారుణాన్ని ముందే పసిగట్టి సితారని తన పుట్టింటికి వెళ్లమని సేఫ్ గా పంపించారు. పుట్టింటికి వెళ్లిన సితారకు ఆమె తల్లిదండ్రులు నచ్చజెప్పి తిరిగి నిషాద్ ఇంటికి తీసుకొచ్చారు. పద్ధతిగా కాపురం చేసుకోమని నీతులు చెప్పి వెళ్లారు. కానీ సితారలో మాత్రం ఎలాంటి చేంజెస్ రాలేదు. తాను ప్రేమించిన అమన్తో కలిసి ఉండటం కోసం ఎంతకైనా తెగిస్తానని నిషాద్కు మరోసారి వార్నింగ్ ఇచ్చింది. ఇక అమన్ కూడా సితారతో కలిసి కాపురం చేయాలనుకుంటే కలిసి చంపేస్తానని ఫోన్కి మెసేజ్ పంపాడు. లాభం లేదనుకొని నిషాద్ కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా సితారా మరో ట్విస్ట్ ఇచ్చింది. ప్రియుడు అమన్తో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. సితారకు అమన్ వరుసకు మేనల్లుడు. అన్న కొడుకుతో ప్రేమాయణం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఈ వరుస ఘటనల నేపథ్యంలో రాను రాను పెళ్లంటేనే భయపడే పరిస్థితి వచ్చిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.